బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. తదుపరి విచారణ మే 6కు కోర్టు వాయిదా వేసింది. బెయిల్ రద్దుపై మే 6న తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు అనంతబాబును కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. కానీ న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. కస్టడీ పిటిషన్ను కాకినాడ మొబైల్ కోర్టులోనే వేయాలని కోర్టు సూచించింది. అంతకుముందు పోలీసుల తరపున ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను దుర్వినియోగం చేశారని వాదనలు వినిపించారు. ఈ మేరకు వివరాలను న్యాయస్థానం ముందు పొందుపరిచారు. హత్య కేసులో సాక్షులను భయపెట్టడమే కాకుండా వారిని ప్రలోభ పెట్టడం ద్వారా తప్పుడు సాక్ష్యం చెప్పే విధంగా బెదిరించారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మే 6కు వాయిదా వేసింది. మరోవైపు సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనంతబాబు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్పై ఎల్లుండి వాదనలు విననుంది రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను మే 6కు కోర్టు వాయిదా వేసింది. బెయిల్ రద్దుపై మే 6న తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు అనంతబాబును కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. కానీ న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. కస్టడీ పిటిషన్ను కాకినాడ మొబైల్ కోర్టులోనే వేయాలని కోర్టు సూచించింది. మరి ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ వర్మ, చెప్పండి, ఈ రోజు కోర్టులో వాదనలు ఎక్కడి వరకు జరిగాయి? అసలు అనంతబాబు బెయిల్ రద్దు కోరడానికి ప్రధాన కారణం ఏమిటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఇంద్రజ. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించి బెయిల్ రద్దు అంశంపై గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల తరఫున ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. పూర్తిగా కూడా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా సాక్షుల్ని ఏమార్చారు, ప్రలోభాలకు గురి చేశారు, వాళ్ళు భయభ్రాంతికి గురి చేశారు అన్న అంశం మీద అప్పటికే తన వ్యక్తిగత డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పూర్తిగా నిందితుడిగా ఉండడం, తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చిన నేపథ్యంలో తర్వాత సాక్షుల్ని భయపెట్టారన్న కారణం చేత ఈయన పిటిషన్ వేయడం జరిగింది. అయితే అది నిన్నటి రోజు అయితే విచారణకు రావాల్సి ఉంటే ఈ రోజు వాయిదా పడింది తొలుత. అయితే ఈ రోజు పూర్తిగా కూడా ఇప్పటికే వాదనలు అయితే ముగిశాయి. అయితే మే 6కి అయితే ఈ విచారణ ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఈ రోజు పూర్తిగా కూడా ఇరు వర్గాలకు సంబంధించి అటు అనంతబాబు తరపు లాయర్లు, అలాగే ఈ కేసు పోలీసుల తరపున ఈ కేసు వేసినటువంటి ఎవరైతే పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు ఉన్నారో ఇద్దరు వాదనలు కూడా కొనసాగే పూర్తిగా కూడా గడిచిన తర్వాత ప్రస్తుతానికి మే 6కి అయితే విచారణ
వాయిదా వేశారు. ఇదంతా రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో జరిగింది. అయితే అనంతబాబుకు సంబంధించి బెయిల్ రద్దు అంశానికి సంబంధించి మే 6న, ఎందుకంటే అప్పటి వరకు పూర్తిగా కూడా మే 6న తీర్పు వెలువరించడానికి ఈ రోజు ప్రత్యేకించి పోలీసులు కూడా విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని ఇక్కడ కోర్టును కోరితే, ఏదైతే కాకినాడ పరిధిలోని కేసు నమోదైంది కాబట్టి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో అనంతబాబుపై ఈ సాక్షులకు సంబంధించి కేసు అక్కడే నమోదైంది కాబట్టి కాకినాడ జిల్లాకు సంబంధించి మొబైల్ కోర్టులో దీనికి సంబంధించి కస్టడీకి సంబంధించి అక్కడ మొబైల్ కోర్టును కోరాలని చెప్పి కూడా రాజమండ్రి ప్రత్యేక కోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. అయితే మే 6కి విచారణ పడినప్పటికీ ఈ లోపల మళ్ళీ కస్టడీ కోరి రేపు ఈ కస్టడీ కోరటం రేపు మొబైల్ కోర్టు కాకినాడలో వేస్తే కనుక ఇచ్చే అవకాశమే ఎక్కువగా కనపడతా ఉంది. మే 6కి ఆ విచారణ కూడా పూర్తి చేసి ఆ రోజు మరికొన్ని వాదనలు కూడా జరిగాక తర్వాత ఈ బెయిల్ అంశం మీద ఒక తుది తీర్పు వస్తుందని అంచనాలు అయితే ఉన్నాయి. అయితే 6వ తారీఖు కూడా మరొకసారి వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే రేపు మొబైల్ కోర్టులో కాకినాడలోనే కస్టడీ కావాలని కోరడానికి ఇప్పటికే పోలీసులు తరపు ముప్పాల సుబ్బారావు కూడా పిటిషన్ రెడీ చేశారు. అది ఈ రోజు దాఖలు పరిస్తే సాయంత్రం లోపు 4 గంటల లోపు అయితే విచారణకి రేపు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ రేపుల దాఖలు వెరి వెంటనే వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఎల్లుండ దీనికి సంబంధించి విచారణకి కస్టడీ కావాలని పోలీసులకు ఇచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఈ అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పటికీ 3 రోజులు పరారీలో ఉండడం, అటు తర్వాత కోర్టుకి హాజరైన తర్వాత ఒక రోజు సాయంత్రమే ఒక రాత్రి మిగిలిన సందర్భంలో కూడా విచారణకి ఏమాత్రం సహకరించిన అనంతబాబు పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఒక 30 పైబడి క్వశ్చన్లు అడిగినప్పటికీ 5 పూర్తి సమాచారం ఇవ్వకుండానే పైపైన మాటలు చెప్పి పూర్తిగా దాటవేసే ధోరణిలోనే ఈ విచారణ కొనసాగింది. కాబట్టి మాకు విచారణ కావాలని ఈ రోజు రాజమహేంద్ర కోర్టులో అడిగితే అది కాకినాడ కోర్టులో ఏమని రాజమండ్రి ప్రత్యేక కోర్టు సూచించడం, ఈ రోజు దానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు కాకినాడ మొబైల్ కోర్టులో వేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేసుకు సంబంధించి పిటిషన్ రెడీ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఈ రోజు కేసు తీసుకుంటే రేపు విచారణ అయితే మళ్ళీ కస్టడీకి ఇస్తారు. ఈ విచారణ రిపోర్ట్ మళ్ళీ కోర్టుకి సబ్మిట్ ఇచ్చిన తర్వాతే కేసు మే 6వ తేదీకి మళ్ళీ వాయిదా పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ రోజు బెయిల్ రద్దు అంశానికి సంబంధించి రాజమండ్రి ప్రత్యేక కోర్టు అయితే మే 6వ తేదీకి వాయిదా అయితే కేసును అయితే వాయిదా వేయడం. దీన్ని కస్టడీ కావాలని పోలీసులు కోరడంతో మరొకసారి కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కేసు విషయానికి వస్తే ఈయన ఇప్పటి వరకు సాక్షులను ప్రలోభ పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసిన ఆధారాలన్నీ కూడా పక్కాగా పోలీసులు సేకరించిన తర్వాతే కేసు నమోదు చేశారు. సాక్షులే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో పూర్తి ఆధారాలు అయితే పక్కాగా ఉన్నాయి కాబట్టి మరికొంత సమాచార సేకరణకి పూర్తిగా కూడా అనంతబాబు సహకరిస్తే ఆయనకు ఒకంత ఏమన్నా మేలు చేయకే అవకాశం ఉంది. వాయిదా పడి విచారణ కూడా కోరే అవకాశం అయితే ఉంది. అయితే ఎటువంటి సమాధానం చెప్పకుండా పోలీసులు విచారణకు సహకరించకుండా మొండి వైఖరి ప్రవర్తిస్తున్న అనంతబాబుకి ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ లో ఇప్పటికే విచారణ చేసి సాక్ష్యాలను ఏవైతే ఆధారాలను అయితే సంపాదించారో పోలీసులు వాటన్నింటినీ కోర్టు ముందు ఇప్పటికే ఈ రోజు కూడా పొందుపరచడం అయితే జరిగింది. వాటి మీద అన్ని పరిశీలించి విచారణకు అక్కడ కోరారు కాబట్టి రేపు కాకినాడ కోర్టులో విచారణ వస్తే 4 రోజుల పాటు కస్టడీ అయిన తర్వాత మే 6వ తారీఖు నిర్ణయం న్యాయమూర్తి ఏ విధంగా తీసుకుంటారో రాజమండ్రి కోర్టుకు సంబంధించి అప్పుడు తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం బెయిల్ రద్దు అంశానికి సంబంధించి భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా నిరసన కార్యక్రమాలు ఆందోళన కూడా చేపట్టారు. దీనికి ప్రత్యేకత కూడా సంతరించుకుంది ఇంత ఆందోళన కారణంగానే. అది ఈ అంశానికి సంబంధించి పూర్తిగా సుప్రీంకోర్టు నిబంధనల్ని పూర్తిగా పాత్ర వేశారు. ఆ నిబంధనలకి ఎక్కడా కూడా పాటించలేదు. వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు గాను పోలీసుల దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ కేసు చాలా ఉత్కంఠగా మారింది. బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి కేసుల్లో సాధారణంగా ఈ ప్రలోభాలకు గురి చేయడం అన్నది సాక్ష్యాలతో దొరికితే గనక బెయిల్ రద్దు ఖచ్చితంగా అవుతున్నట్టు కూడా కొంతమంది న్యాయవాదులు కూడా చెప్తూ ఉన్నారు. ఇంద్రజ, ఏదైనా ప్రస్తుతం అనంతబాబు కేసుకు సంబంధించి బెయిల్ రద్దు అంశానికి సంబంధించి మే 6కి అయితే ప్రస్తుతం వాయిదా పడింది. రేపు కస్టడీకి అయితే పోలీసులు కోరేందుకు మరి కొద్దిసేపట్లో దాఖలు చేస్తారు పిటిషన్. ఎన్ని రోజులు ఇస్తారన్నది న్యాయమూర్తి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ వర్మ.